హలో అందరికీ తెలుగు 2 అనే వెర్షన్ 2.2.0లో వచ్చిన కొత్త ఫీచర్ నాన్ యూనికోడ్ కీబోర్డ్ మేనేజర్ ఏ విధంగా మన వర్క్లో ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కొత్త వెర్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఆ వెర్షన్కి సంబంధించిన కొత్త ఫీచర్స్ అప్డేట్స్ యొక్క లిస్ట్ డైలాగ్ బాక్స్లో ఈ విధంగా కనబడుతుంది. వాటిని ఒకసారి చదువుకొని ఒకే బటన్ పైన క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్కి యూజ్ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు మీరు ఇందులో మూడో ఆప్షన్గా కీబోర్డ్ అనే కొత్త ఆప్షన్ని చూడొచ్చు. దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది తెలుసుకునే కన్నా ముందు నార్మల్గా యూనికోడ్ టెక్స్ట్ని నాన్ యూనికోడ్ టెక్స్ట్గా మార్చుదాం. అందుకోసం వాట్సాప్లో కానీ ఇంకా ఏదైనా వెబ్సైట్లో కానీ ఉన్న తెలుగు టెక్స్ట్ని ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుని తర్వాత కాపీ చేసుకుని తెలుగు 2 అనే అప్లికేషన్లోకి వచ్చేసి పేస్ట్ చేసి ఇక్కడ కనబడుతున్న కన్వర్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి నాన్ యూనికోడ్ టెక్స్ట్ అనేది ఈ పక్కన విండోలో కనబడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫోటోషాప్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒకవేళ గమనిస్తే కనుక ఈ పదంలో అందమైన వస్త్రంప అన్ని వడియాలే పై అనే బదులు ప అనే అక్షరం వచ్చింది. అంటే మనకు వాట్సాప్లో వచ్చినప్పుడే తప్పుగా ఈ అక్షరం వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దాం మరి? పై అనే యూనికోడ్ తెలుగులో రాసి తర్వాత కన్వర్ట్ పైన క్లిక్ చేసి ఆ నాన్ యూనికోడ్ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేద్దామా? ఓకే, ఈ విధంగా చేస్తే మనకు చాలా టైం తీసుకుంటుంది. ఇలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్గా నాన్ యూనికోడ్ కీబోర్డ్ మేనేజర్ చాలా ఉపయోగపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా తెలుగు 2ని ఓపెన్ చేసి కీబోర్డ్ పైన క్లిక్ చేసి స్టార్ట్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే ఒకవేళ మొదటిసారిగా అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే కనుక కీబోర్డ్కు సంబంధించిన కంపోనెంట్స్ ఇన్స్టాల్ చేయాలా అని ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకే బటన్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ క్లోజ్ అయ్యి కీబోర్డ్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఇప్పుడు ఒకే బటన్ పైన క్లిక్ చేసాం, సో మనకి అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది. అలాగే కీబోర్డ్కు సంబంధించిన కాంపోనెంట్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు తిరిగి మరలా ఒకసారి తెలుగు 2ను ఓపెన్ చేసి కీబోర్డ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ మినిమైజ్ అయి కీబోర్డ్ ఎనేబుల్డ్ అని చెప్పి ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు ఫోటోషాప్లోకి వచ్చేసి ఇక్కడ పా అనే అక్షరం తీసేసి పై అనే అక్షరం రావాలి కదా, అందుకోసం పా అనే అక్షరం తీసేసి పి అనే అక్షరం ఆ తర్వాత ఎస్కేప్ కింద ఉన్న కీని ఎంటర్ చేస్తే ఈ విధంగా పై అనే అక్షరం వస్తుంది. సో ఈ విధంగా కన్వర్ట్ చేసిన అక్షరాల్లో తప్పులు కానీ సవరణలు చేయాలంటే ఈ కీబోర్డ్ మేనేజర్ మనకు చాలా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ కీబోర్డ్ మేనేజర్ని ఏ విధంగా ఆన్ చేయాలి, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కీబోర్డ్ మేనేజర్ని మనం డిసేబుల్ చేయాలనుకుంటే కనుక తిరిగి మరలా తెలుగు 2లోకి వెళ్ళి ఇక్కడ కనబడుతున్న స్టాప్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. కీబోర్డ్ మేనేజర్ని స్టాప్ చేయడానికి ప్రతిసారి అప్లికేషన్ ఓపెన్ చేసి చేయడం ఎంతో కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దీన్ని అధిగమించడానికి మరో 2 పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి కీబోర్డ్ షార్ట్కట్స్. అది ఎలాగంటే కీబోర్డ్లో కనబడుతున్న Ctrl+Shift+Alt+T ఈ 4 కీస్ ఎంటర్ చేస్తే కీబోర్డ్ మేనేజర్ స్టాప్ చేసుంటే గనక స్టార్ట్ చేసుంటే కనుక స్టాప్ అవుతుంది. కీబోర్డ్ మేనేజర్ని స్టార్ట్ చేయడానికి చివరి 3వ విధానం అదేంటి అంటే ఇక్కడ కనబడుతున్న ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ తెలుగు 2 అనే ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కనబడుతున్న నాన్ యూనికోడ్ కీబోర్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆల్రెడీ ఒకవేళ స్టాప్ ఉంటే గనక స్టార్ట్ అవుతుంది, ఒకవేళ స్టార్ట్ ఉంటే కనుక స్టాప్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు డిసేబుల్డ్ అని కనబడుతుంది. ఈ విధంగా నాన్ యూనికోడ్ కీబోర్డ్ అనేది స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు. ఇప్పుడు కీబోర్డ్ మేనేజర్ని యూజ్ చేయడం అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏవైనా సలహాలు, సూచనలు, సందేహాలు ఉంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి. మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మా వాట్సాప్ నెంబర్ +91 9392 188283. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.